మంతా తుఫాను ఎఫెక్ట్ తో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వస్తున్నాయి. ముఖ్యంగా అది ఉద్దానం ప్రాంతంలో పలాస ఇచ్చాపురం ప్రాంతంలో సుమారు 100 మిల్లీమీటర్ల దాటి వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం అయితే నమోదవుతుంది. మరొక 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే రెడ్ అలర్ట్ అధికారులు అయితే ప్రకటించారు. దాంతో పాటు ఆరెంజ్ జోన్ దాటిపోయి ఉండడంతో భారీగా వర్షాలు మరొక 48 గంటల పాటు పడతాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నదుల్లో కూడా భారీగా ఏదైతే వరదలు నీరైతే చేరుతూ ఉంది. మరోవైపు ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో పడుతున్న వర్షాలకు వంశర నాగావళి నదులకు కూడా నీరు భారీగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో అయితే అటు తీర ప్రాంతం అయితే అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అలలు అయితే రాకాశ అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మత్స్యకారులు వేట నిషేధ ప్రకటించారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దు, పూర్తిగా మళ్ళీ క్లౌడ్ క్లియర్ అయినంత వరకు కూడా అని చెప్పేసి అయితే అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వచ్చినటువంటి ప్రత్యేక ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో మొత్తం టీమ్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్నారు. మొత్తం అన్ని మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాలతో పాటు ఎంఈఓ కార్యాలయాల్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. అటు విద్యాశాఖకు సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ సెపరేట్ గా, ఇటు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ప్రతి సచివాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. దాంతో పాటు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ఇటు శానిటేషన్ సిబ్బందితో పాటు అటు ఇంజనీరింగ్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉంచారు. ఎక్కడైనా ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశం ఉంది. భారీగా వర్షం పడితే పొంగి పొరిగే అవకాశం ఉండడంతో అటు కాలువల్లో కానీ ఏదైతే డ్రైనేజీ వ్యవస్థలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలంతా కూడా భారీగా జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను అయితే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కి అయితే వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే షిఫ్ట్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న సుమారు 100 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్ని మత్స్యకారుల గ్రామాల్లో కూడా ప్రత్యేక అధికారులు నియమించి అక్కడికి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. వాటితో పాటు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ద్వారా అందరికీ ఆదేశాలు అయితే అధికారులు ఇస్తున్నారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు జిల్లాకు ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా సిద్ధంగా ఉంచారు. ఎక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే ఎన్డీఆర్ఎఫ్ టీం ని ఆ పాయింట్ కి అయితే పంపించేందుకైతే ఎన్డీఆర్ఎఫ్ టీం కి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు అయితే అక్కడ సిద్ధించారు. దాంతో పాటు ఈ భారీగా ఏదైతే మరికొద్ది గంటల్లో తుఫాన్ తీరం దాటే సమయంలో భారీగా వర్షాలు పడే టైంలో ఎక్కువగా ఈదురుగాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఏమైనా చెట్లు పడిపోతే వాటిని కొట్టేందుకైతే R&D శాఖ నుంచి కూడా అప్రమత్తం చేసినట్టు ఉన్నారు. దాంతో పాటు అంబులెన్స్ అన్ని కూడా సిద్ధంగా